నాకొక కాలొచ్చింది. కంపెనీకి నష్టం జరుగుతుందని అత్తయ్య చెప్తేనే వెళ్ళాను అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి రాజైతే నువ్వు కంపెనీకి ఏం జరిగితే నీకెందుకు? అసలు నువ్వెందుకు వెళ్ళావు? మా అమ్మని వగ్గేసి ఎందుకు వెళ్ళావని రాజైతే కావ్య మీదకి సీరియస్ అవుతూ ఉంటాడు. మా అమ్మకి ఏమైనా జరగాలి జరగకూడనిది ఏది జరిగినా సరే నిన్ను నా ఈ జన్మలో క్షమించను అనైతే కావ్యని తిడుతూ ఉంటాడు రాజు. ఇక కావ్యకైతే సీరియస్‌గా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్ కావ్య. నీకు గాని మా మమ్మీకి గాని ఏదైనా సరే ఊరుకునేదే లేదు అనైతే రాజైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి కావ్య షాక్ అయ్యి అలా రాజుకేసైతే చూస్తూ ఉంటుంది. ఇక రుద్రాని అయితే ఏదైనా జరిగినంత వరకు దీన్ని ఇంట్లో ఉంచుతావా? ఈ దరిద్రాన్ని ఇంట్లో ఉంచి మనమేం చేసుకుంటాం? ఇప్పుడే ఇంట్లో నుంచి బయటికి పంపేయి అని అయితే అంటూ ఉంటుంది రుద్రాని రాజుతో. ఆ మాటలకి కావ్య అయితే రుద్రాని కాసి అలా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక రాజు అయితే రుద్రాని ఆడిన మాటలకి అయితే అలా చూస్తూ ఉంటాడు. ఇక కావ్య అయితే ఏంటి ఈవిడ ఎంత కక్ష కట్టింది నా మీద అనైతే అలా చూస్తూ ఉంటాడు. ఇక రాజు అయితే అది మాత్రం జరుగుతుంది కావ్య. మా అమ్మకి ఏదైనా అవ్వకపోతే పర్వాలేదు. అయితే మాత్రం నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఖాయం అనైతే రాజు కూడా కావ్య కాసి చూసి అంటూ ఉంటాడు.